నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు పరిస్థితులను చక్కదిద్దాలంటే తను పరిశుద్ధాత్మ చేత ఉద్యమం కావాలి. చెడిపోయిన సమాజాన్ని సరిచేయాలంటే పరిశుద్ధాత్మ పంపించే ఉద్యమానికి సాటి అయినది మరి ఏదీ లేదు. సాతానుకు ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదు. ఎందుకంటే సాతాను పరిశుద్ధాత్మతో సమానుడు కాదు. జీవితాలను మార్చివేసే, ఆత్మలను రక్షించే, భూమిని కంపింపజేసే ఉజ్జీవం ఒక్కసారి వస్తే చాలు. నీతి, న్యాయము, యథార్థత, నైతిక విలువలు, విశ్వాసము ఇవన్నీ మనిషి జీవితంలోని ప్రతి కోణాన్ని మార్చివేసి గొప్ప పరిశుద్ధాత్మ మంటతో నింపి వాడుకుంటాడు. సమాజం బాగు చేయబడుతుంది, సంఘాలు బాగు చేయబడతాయి, అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయి. కాబట్టి ఆత్మశక్తిని పొందుకునే ఉద్యమంకై ముందుకు సాగిపోదాం, ప్రార్థిద్దాం, పొందుకుందాం, దేవుని కొరకై వాడబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.